సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శ్రీ 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 ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం విజయనగరం జిల్లా శృంగారపుకోట మండలం పుణ్యగిరి గ్రామం అండి. మనం చూస్తున్న స్వామివారి కిందన పాలరాజనందీశ్వర శివలింగం కూడా స్వయంభూగా వెలిసాయండి. అవి భూగర్భంలో ఉన్నాయి, తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీన్ని కాశీ నుంచి తెచ్చి 1973లో ప్రతిష్ఠ చేశారండి. అలాగే కిందన వస్తున్న నీరు కూడా కిందనున్న పాలరాజనందీశ్వర శివుని అభిషేకం చేసుకుంటూ అది 365 రోజులు 24 గంటలు ఆ నీరు వస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. దాన్ని పుట్టుధార అంటారు. అలాగే గుడి దగ్గర నుంచి 10 కిలోమీటర్ల కొండల్లోకి వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వతం ఒకటి ఉందండి. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కింద స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. ఇలా మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథ స్వామి గృహం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఆ గుహలో పైన ఆవు పొదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయండి. ఆవు పొదుగుల్లో చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది దాటి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే కోటి లింగాలు అని చెప్పేసి ఉంటుందండి. ఒక లింగం తక్కువ కోటి లింగాలు అనమాట. అక్కడ అర్జునుడు పాశుపదాస్త్రం గురించి తపస్సు చేస్తే మూషాసుడు అనే రాక్షసుడు పంది రూపంలో వస్తాడు. ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పందికి తగులుతుంది. ఆ పంది శివశివ అనగానే కైలాసవుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కైలాసానికి చేరుతాయని చెప్పి వరవిస్తారు. అందుకని అక్కడ హస్తికలు కలుపుతూ ఉంటారు. హస్తికలు కలిపిన కొన్ని రోజులకి సున్న రాళ్ళ కింద తయారవుతాయి. అది దాటి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే ధారగంగం లోయని ఉందండి. ఆ లోలోంచి కాశీకి వెళ్ళే త్రో ఉండేది. 100 సంవత్సరాల క్రితం నారాయణమ్మ జరిగిన స్వామీజీ ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళి అక్కడి నుంచి జలం తెచ్చుకుని కింద స్వామివారిని అభిషేకం చేసుకునేవారండి. స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పుణ్యగిరి ఎప్పుడు అనుకుంటే రాలేరు, అనుకోకుండా బయలుదేరి రావడమే స్వామివారికి ఉన్న విశేషత అదండి. అంటే పలానా టైంకి పుణ్యగిరి వెళ్దాం అనుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా సరే జరగదండి. అనుకోకుండా అంటే ముందు రోజు రాత్రి అనుకోవడం, లేదా అప్పటికప్పుడు అనుకోవడం, లేదా ఏదైనా ఊరు వెళుతూ మార్గ మధ్యలో వచ్చి చూసి వెళ్ళడమే స్వామివారికి ఉన్న విశేషత అదండి. ఇది 7000 సంవత్సరాల కిందదండి ఈ యొక్క క్షేత్రం అండి. ఓం నమ శివాయ. అలాగే కార్తీక మాసం 3వ సోమవారం కాబట్టి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు కూడా జరిగాయండి. ఉదయం 2 గంటల నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నది. అలాగే మాస శివరాత్రి రోజు ప్రతి సోమవారం అలాగే ఏకాదశి రోజు కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. ఓం నమ శివాయ.